Okay, my dear students, class అంటే ఏంటి? Class is simply nothing but a blueprint for creating objects. క్లాస్ అన్నది క్లాస్లో ఏముంటాయంటే ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ అన్నది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. దానికి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, బిహేవియర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ తీసుకుంటే దాని ప్రాపర్టీస్ ఏంటి? కలరు. అదే దాని బిహేవియర్స్ ఏంటి? ఆ కార్ స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, సో కార్ మూవ్ అవుతుంది. ఆల్ దీస్ ఆర్ బిహేవియర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ తీసుకుందాం. డాగ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ అంటే దాని యొక్క కలరు, దాని యొక్క బ్రీడ్, ఇవన్నీ వచ్చేసి డాగ్ ప్రాపర్టీస్. దాని బిహేవియర్ ఏంటి? డాగ్ టేల్ని ఆడిస్తుంది కదా, సో అలా మాట. టేల్ని ఏం చేస్తుంది? అటు ఇటు ఆడిస్తుంది, చూసారా? అది డాగ్ యొక్క బిహేవియర్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ప్రతి క్లాస్కి ఒక బిహేవియర్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ వేరియబుల్స్ కింద తీసుకుంటాం, బిహేవియర్స్ అంటే మెథడ్స్ కింద తీసుకుంటాం. ఓకే, సో లెట్స్ క్రియేట్ ఎ బేసిక్ క్లాస్ ఇన్ ఎక్లిప్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక బేసిక్ క్లాస్ని క్రియేట్ చేసి, ఆ క్లాస్ పేరు ఏంటి? క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాశాను. ఇది ఫస్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ అన్నది ఎఫ్ అన్నది క్యాపిటల్ ఉండాలి, పి అన్నది క్యాపిటల్ ఉండాలి. ఎన్ని వర్డ్స్ వచ్చినా సరే ఫస్ట్ వర్డ్లో క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ వర్డ్లో క్యాపిటల్ లెటర్, మిగతాయి స్మాల్ లెటర్స్. ఇది మెయిన్ మెథడ్ కోసం ఇప్పుడే చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ కోసం చూద్దాం. మెయిన్ మెథడ్ అన్నది ఏంటంటే, మెయిన్ మెథడ్ అన్నది స్టార్టింగ్ పాయింట్. మెయిన్ మెథడ్ అన్నది ఏంటి? ఒక స్టార్టింగ్ పాయింట్. జేవిఎం ఈ మెయిన్ మెథడ్ కోసం సెర్చ్ చేస్తుంది. మెయిన్ మెథడ్ అన్నది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్. ఈ జేవిఎం అన్నది మెయిన్ మెథడ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఎందుకు? ఎగ్జిక్యూషన్ అన్నది స్టార్ట్ చేయడానికి. ఓకే, ఇది మెయిన్ మెథడ్ యొక్క పర్పస్. సో మెయిన్ మెథడ్ని బ్రేక్ డౌన్ చేసి చూస్తే అందులో ఉన్న కీవర్డ్స్లో ఫస్ట్ పబ్లిక్ అంటే ఏంటంటే దీన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ఈ 4 యాక్సెస్ మాడిఫైయర్స్. అందులో ఫస్ట్ పబ్లిక్ అన్నది ఏంటంటే ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేయొచ్చు. స్టాటిక్ అనే కీవర్డ్ ఏంటంటే దీనికి ఆబ్జెక్ట్ అన్నది క్రియేట్ చేయక్కర్లేదు. అలౌస్ ఎగ్జిక్యూషన్ అన్నది చేసేయచ్చు వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్, వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. వైడ్ అన్నది ఏంటంటే ఇట్స్ అన్ ఎంప్టీ కీవర్డ్, ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. ఇది మెథడ్స్లో యూజ్ చేస్తాం. మెయిన్ అన్నది ఏంటంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ దట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై జేవిఎం. జేవిఎం ఈజ్ నథింగ్ బట్ జావా విర్చువల్ మిషన్. స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్నవి ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ప్రోగ్రామ్. ఫస్ట్ ఇందులో మనం ఏం రాస్తాం? వేరియబుల్స్ రాస్తాం అండ్ మెథడ్స్ రాస్తాం. వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక మెయిన్ మెథడ్ని డిఫైన్ చేశాను. ఓకే, క్లాస్ స్ట్రక్చర్ అన్నమాట. క్లాస్లో ఏముంటాయంటే వేరియబుల్స్ ఉంటాయి, నథింగ్ బట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ బిహేవియర్ అంటే నథింగ్ బట్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సిస్టమ్ డాట్ సో ఈ మెసేజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. హలో వరల్డ్. ఓకే, దీన్ని నేను రన్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇందులో ఇప్పుడు ఈ మెథడ్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, రన్ అవ్వాలంటే అవసరం లేదు. ఎందుకంటే ఇందులో స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి. ఓకే, రన్ చేస్తాను, చూడండి. ఇదిగోండి, హలో వరల్డ్ వచ్చేసింది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అండ్ స్టాటిక్
మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ కోసం వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకేమైనా ఒక డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.